కూరని ఇలా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో కొంచెం వాటరును పసుపు, పొనుగంటి కూర వేసిన తర్వాత మనం తీసుకున్న పెసరపప్పు ఏదైతే ఉందో కడిగి పెట్టుకున్న పెసరపప్పు అది కూడా వేయాలి. ఇందులో మొత్తం వేసేసి ఇందులో మనం వాటర్ వేసుకోవాలి. దీంట్లో మనం సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. సో ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలిపేసుకొని సో ఇందులో మనం చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసి దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి. పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని ఇలా ఒకసారి మొత్తం కలిపేసి ఇది స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం సిమ్లో ఉడికించుకోవాలి. మనం ఫస్ట్ కొంచెం సేపు ఒక 5 మినిట్స్ వరకు హైలో పెట్టండి. అది కొంచెం ఉడుకు పట్టినప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. పప్పు ఇలా చిదిమితే ఇట్లా అదంతా ఒక పొంగు వస్తుంది. పొంగు వచ్చినప్పుడు మనం వెంటనే సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇలా ఒకసారి కలుపుకొని జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ లోపు ఉడికించుకొని తీసేయాలి. ఈ పప్పు ఏదైతే ఉందో అది మనం ఇట్లా చిదిమితే ఇట్లా ఊరికనే చిదమాలన్నమాట, చిదిపితే. సో ఇలా కొంచెం ఇంకొక 5 మినిట్స్ మనం బాయిల్ చేసుకుంటే ఇది రెడీ అయిపోతుంది. సో రెడీ అయిన తర్వాత ఏం చేయాలనేది ప్రాసెస్ మనం చెప్తాం. చక్కగా బాయిల్ అవుతుంది. ఇది మనం కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి. కానీ ఒక్కొక్కసారి మనం ఏదన్నా పనిలో పడి విజిల్స్ ఎక్కువ రావడం, లేకపోతే కుక్కర్లో ఒక్కోసారి బాగా మెత్తగా అయిపోతుంటుంది. మెత్తగా అయిపోతే అది ముద్ద కూర అవుతుంది కానీ పొడి కూర అవ్వదు. నేను యాక్చువల్గా పొనగంటి కూర పొడి కూర చేద్దామని నేను చెప్తున్నాను. సో ఇలా ఉడికిన తర్వాత దీన్ని మనం వడపోసుకోవాలి. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉడికింది. ఈ పప్పు మనం తీసుకుంటే ఇలా అంటే చక్కగా ఇలా చిదమాలన్నమాట. ఇలా చక్కగా ఇలా వచ్చేయాలి. సో ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం జల్లి గిన్నెలో వడపోసుకోవాలి. చూడండి, ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట కూర. వచ్చినప్పుడు ఇది వాటర్ అంతా పోయేలోపు మనం ఏం చేయాలంటే ఈ వెల్లుల్లిపాయలు మనం ఏవైతే తీసుకొని పెట్టుకున్నామో ఈ వెల్లుల్లిపాయల్ని ఈ చిన్న రోల్లో వేసుకొని మనం కొంచెం కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఆకుకూరల్లో అండి మనం ఇలా పొడి కూరలు చేసినప్పుడు పెసరపప్పు, తోటకూర వేసి చేసిన పెసరపప్పు, పాలకూర ఇలా ఏదైనా పొడి కూర చేసినప్పుడు ఇలా వెల్లుల్లిపాయ కనుక దంచేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. ఆకుకూరలు నేను అన్నిట్లో వేయనండి, కొన్నిట్లోనే లిమిటెడ్గా నేను వేస్తాను. సో ఇలా వెల్లుల్లిపాయ కచ్చా పచ్చాగా దంచి వేసుకుంటే మనకి చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇది నీరంతా ఇంకిపోయే లోపు మనం పోపుకి రెడీ చేసుకుందామండి. కూర ప్రాసెస్ చేసుకోవడానికి నీళ్ళన్నీ ఇంకిపోతాయి, కొంచెం చల్లారుతుంది కూడా. ఈలోపు పోపు చేసుకోవడానికి బాండీ పెట్టానండి. నేను క్యాస్ట్ ఐరన్ వాడతాను ఎక్కువగా, ఎందుకంటే ఐరన్ వాటిలో మనం చేస్తే బాడీకి కూడా మనకు కావాల్సిన ఐరన్ అందుతుంది, చాలా హెల్దీ అని చెప్పి విన్నాను నేను. సో అప్పటి నుంచి నేను క్యాస్ట్ ఐరన్ తవ్వ, క్యాస్ట్ ఐరన్ బాండీ ఇవే ఎక్కువగా వాడుతుంటాను నేను. కాకపోతే ఒక్కటండి, ఏదైనా సరే ఇందులో ఫుడ్ ఐటమ్ చేసిన తర్వాత ఎక్కువసేపు మాత్రం ఉంచొద్దు, ఎందుకంటే ఆ చిలుము అనేది వాటికి పడుతుంది అన్నమాట. సో ఎక్కువసేపు ఉంచకుండా మనం వేడిగా ఉన్నప్పుడే తీసి వేరే బౌల్లోకి మనం సర్దేసుకోవాలి. సో ఇప్పుడు నేను బాండీ పెట్టాను, అది కాగుతోంది. వేడెక్కిన తర్వాత ఆయిల్ వేస్తాను. బాండీ వేడెక్కింది, ఆయిల్ వేస్తున్నాను. పప్పు కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలండి, ఉంటే చాలా బాగుంటుంది. అలానే ఎక్కువ వేయొద్దు, చాలా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే ఫ్రై మంచిగా అవుతుంది అనమాట. సో ఈ ఆయిల్ వేడెక్కగానే మనం పోపు గింజలు వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి, స్టవ్ తగ్గించేసి మనం ఇప్పుడు పోపు గింజలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు కొంచెం చిటపటం అంటున్నప్పుడు ఒక ఎండుమిర్చి, నేను ఏ కర్రీస్లో అయినా కూడా కొంచెం మెంతిపిండి వాడతానండి.
సో మెంతిపిండి చాలా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఎంత ఒక చిటికెడు మెంతిపిండి ఖచ్చితంగా నేను ఏ ఫుడ్లో అయినా సరే, కూర అయినా పప్పు అయినా ఎందులో అయినా సరే కొంచెం. సో పోపు కొంచెం వేగిన తర్వాత కొంచెం ఇంగువ అండ్ కరివేపాకు. సో ఇప్పుడు ఇందులో ఇంగువ వేసుకోవాలి. ఇంగువ కూడా చాలా మంచిదండి. ఇంగువ వేసిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసి కొంచెం ఇట్లా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ వేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వండి, కొద్దిగా పచ్చివాసన కొంచెం పోయాలి. కొంచెం వేగితే పచ్చివాసన అనేది పోతుంది, కర్రీ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులో మనం వడకట్టి పెట్టుకున్న పొనగంటి కూర పెసరపప్పు వేసేద్దాం. ఇది పొనగంటి కూర చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో కూర. ఇలా పొడి పొడిగా ఉంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులోకి మనం టమాటో రసం కానీ పచ్చిపులుసు కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇందులోకి. సో ఇది కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి మనం. సో కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. చూడండి చక్కగా ఇది ఫ్రై అయింది మంచిగా. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే సాల్ట్ను కారం వేసుకోవాలి. సాల్ట్ మనం ఇందాక ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నామండి. సో దాన్ని బట్టి మీ టేస్ట్ని బట్టి చూసుకొని మళ్ళీ కావాలంటే సెట్ చేసుకోండి. ఎక్కువ పట్టదు ఇందులో. సో మీకు తక్కువ అనిపిస్తుంది అనుకుంటే అప్పుడు మళ్ళీ మీరు వేసుకోవచ్చు. అండ్ కారం మీ టేస్ట్ని బట్టి మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి. మేము కొంచెం మా పాప వాళ్ళకి కొంచెం కారం ఎక్కువే ఉండాలి. సో కొంచెం నేను ఎక్కువే వేస్తున్నాను. అంటే బాగుంటుంది ఈ వెల్లిపాయ, ఈ కారం ఘాటు ఈ పొడి కూరకి చాలా టేస్ట్. చప్పచప్పగా ఉంటే తినలేమండి పొడి కూర. మంచిగా కొంచెం స్పైసీగా ఉంటేనే కొంచెం తినాలనిపిస్తుంది. సో ఇలా చక్కగా ఇంకొక 5 మినిట్స్ ఇది కలిపేసి ఫ్రై చేసేసుకుంటే, ఉప్పు వేసాం కదా, వాటర్ ఏదన్నా వచ్చినా కూడా మనకి ఇంకిపోతుంది. ఒక 5 మినిట్స్ అలా ఉంచాలి మనం. ఇంకొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. నేను కొంచెం తక్కువే వేసాను. ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నా కూడా మనకి ఇంకా చక్కగా వస్తుంది కూర. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది పొనగంటి కూర పెసరపప్పు పొడి కూర. ఓకే చూడండి ఇంకొక 5 మినిట్స్ అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కూర కంప్లీట్ అయిపోతుంది. ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది పొనగంటి కూర పెసరపప్పు పొడి కూర. ఇందులోకి రసం కానీ పచ్చిపులుసు కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. టొమాటో రసం కానీ నార్మల్ రసం కానీ చారు కానీ ఏదైనా సరే కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో చాలా టేస్టీగా పొనగంటి కూర పెసరపప్పు పొడి కూర కంప్లీటెడ్. దీన్ని ఇప్పుడు చక్కగా ఒక బౌల్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో చూడండి, పొగలు వస్తున్నాయి. ఎంత చక్కగా అసలు ఎంత నీట్గా చక్కగా ఫ్రై అయిందో కర్రీ. అసలు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. కంప్లీటెడ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.